సినిమా స్టార్టింగ్లో ఒక ఫ్యామిలీని అయితే చూపిస్తారు. ఆ ఫ్యామిలీలో మామ్ అండ్ డాటర్ అయితే ఉంటారు. ఒక అతను వచ్చి ఆ డోర్ దగ్గర అయితే నించుంటాడు. వాళ్ళు ఇద్దరు వెళ్ళి ఒక రూమ్లో అయితే దాచుకుంటారు. అక్కడికి సీన్ కట్ అయ్యి ఈమె పేరు సిరియా. ఈమె ఒక టీవీ యాంకర్గా పనిచేస్తుంది. రోజు న్యూస్ బులెటిన్ చదువుతుంది. మార్నింగ్ కాగానే వాళ్ళ మదర్ వచ్చి తనను లేపుతుంది. లేచి రెడీగా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానని చెప్తుంది. వాళ్ళ మమ్మీ ఎప్పటికప్పుడు న్యూస్ గురించి అదేవిధంగా కెరియర్ గురించి చెప్తూ ఉంటుంది. నువ్వు కెరియర్ గురించే ఆలోచించాలని చెప్తూ ఉంటుంది. తను రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఈమె తన కొలీగ్ ఉంటుంది. ఈమెను తను చూసి జెల్సీగా ఫీల్ అవుతుంది. ఏవైతే తనకొచ్చే ప్రాజెక్ట్స్ కూడా తనే తీసుకుపోతుందని జెల్సీగా ఉంటుంది. తను కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించుకుంటుంది. అప్పుడే తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. తన కొలీగ్ నీకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని నిన్ను అడుగుతున్నారని చెప్తాడు. ఆమె తీసుకోగానే మమ్మల్ని ఎవరో చంపాలనుకుంటున్నారు అని చెప్తుంది. ఎవరో మనిషి వచ్చి నా డోర్ ముంగట నిల్చున్నారని, తనను చంపేస్తారని, నువ్వు జల్దీ రావాలని అంటుంది. తను అడ్రస్ చెప్పగానే ఒక నోట్ ప్యాడ్లో తన అడ్రస్ అయితే రాసుకుంటుంది. కానీ తనకు అప్పుడే న్యూస్ బులెటిన్ చెప్పాల్సి ఉంటుంది. ఆమె ఆ కాల్ కట్ చేస్తుంది. తను ఒక ప్రాంక్ కాల్ ఏమో లైట్ తీసుకుంటుంది. న్యూస్ రీడింగ్కి అయితే వెళ్ళిపోతుంది. న్యూస్ చదువుతునేటప్పుడు మిర్రర్లో ఉన్న వర్డ్స్ మాత్రం కదులుతూ కనిపిస్తాయి. తనకు ఆశ్చర్యం అవుతుంది. న్యూస్ కంప్లీట్ అయ్యాక తిరిగి మళ్ళీ అదే ఫోన్కి చేస్తుంది. కానీ ఎలాంటి సమాధానం ఉండదు. స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇంటికి వచ్చాక చాలా బాధపడుతూ ఉంటుంది. తన మమ్మీ చూడలేక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసిరా, తెలుస్తుంది కదా నిజమో కాదో అని చెప్తుంది. సరే అని ఒక ట్యాక్సీ అయితే తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ఒక టబ్బులో ఒక శవం అయితే పడి ఉంటుంది. తన కూతురుదై ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ మమ్మీ ఎక్కడాన్ని దోలాడగా ఒక కబోర్డ్లో ఉరేసుకొని చనిపోతుంది. అది ఒక భయంకరంగా ఉంటుంది. అంతలోపలనే పోలీసులు వస్తారు. చుట్టుపక్కలని కూడా ఇంటర్వ్యూ చేసుకుంటుంది. ఏమైనా బాధలు ఉన్నాయా అని అడుగుతుంది. లేవు, ఎలాంటి బాధలు ఉండవు అని చెప్తారు. అప్పుడే ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకుపోతూ ఉంటారు. కానీ అప్పుడే ఆ శవం ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ బులెటిన్ చదువుతున్నప్పుడు ఏదో దయ్యం మిర్రర్ వెనక కనిపిస్తూ ఉంటుంది. ఆ దయ్యం ఏదో కాదు, ఆ ఇంట్లో ఊరేసుకున్న అమ్మాయి ఇలా దయ్యంగా మారిపోతుంది. ఇది చూసి సిరియా చాలా భయపడుతుంది. ఆ న్యూస్ ఛానల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అక్కడున్న ఒక కొలీగ్ మాత్రం నీకు ఇదంతా భ్రమగా ఉండొచ్చు, నువ్వు శవాన్ని చూశావు కదా, అందుకోసం ఇలా అవుతుందేమో అని చెప్తాడు. ఈ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని తనకే ఇస్తారు. తను పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉండేనా అని అడుగుతుంది. కానీ తను చెప్తాడు తనకు మల్టిపుల్ డిసార్డర్ ప్రాబ్లం ఉండే, అందుకోసమే ఇలా వియర్డ్గా బిహేవ్ చేసిందని. వాళ్ళ మమ్మీ తను డిన్నర్ చేస్తుండగా తనకు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తుంది. అలాగే మీ హస్బెండ్తో దూరంగా ఉండాలని చెప్తుంది. ఇప్పట్లో ఎలాంటి బేబీస్ని కూడా ఆలోచించకని చెప్తుంది. చెప్పాక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. లోపలికి వెళ్ళాక ఎవరో వ్యక్తి అన్ని సామాన్లు సదురుతున్నట్టు కనిపిస్తాడు. అతను ఈమెను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా తనను వెంబడించి నువ్వు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు తను నేను ఒక డాక్టర్ని, ఒక సైకలాజికల్ డాక్టర్ని అని చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ని అడగగా అతను ఒక మంచి డాక్టర్ అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఆ డాక్టర్ గురించి తెలుసుకుందామనే లోపలనే ఆ డాక్టర్ మాత్రం ఏదో వింతైన వస్తువులు అటు ఇటు జరుగుతున్నట్టు అనిపిస్తాయి. అదేవిధంగా తను ఏదో హిప్నటైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ హిప్నటైజ్ అయ్యే లోపలనే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ రీడింగ్ చేస్తున్న సమయంలో తనకు ఏదో తాడుపట్టి గుంజుతున్నట్టు, అదేవిధంగా వెనుక నుంచి ఎవరో పీక పట్టి పిసుకుతున్నట్టు అనిపిస్తూ ఉంది. తన మెడ ఎవరో పిసికినట్టు, అదేవిధంగా చెయ్యి కూడా ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. అదే విషయానికి మేనేజ్మెంట్కి కూడా చెప్తుంది. అప్పుడే తన ఎనిమి అయిన వేరే కొలీగ్కి ఆ ప్రోగ్రామ్ అయితే ఇస్తారు. ఇది చూసిన సిరియా తట్టుకోలేదు, డిప్రెషన్లో కూడా పోతుంది. అలాగే అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి నువ్వెందుకు ఇలా ఉన్నావు, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి,
నువ్వు పిల్లల గురించి ఆలోచించొద్దు. నువ్వు హస్బెండ్ దగ్గర కూడా వెళ్ళొద్దనగానే తనకు కోపం వస్తుంది. అప్పుడే తనను బయటికి పంపించి డోర్ పెట్టేసుకుంటుంది. అప్పుడే తనకు ఆ డాక్టర్ గురించి గుర్తొస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన మానసిక పరిస్థితి గురించి డాక్టర్కి చెప్పాలనుకుంటుంది. ఆ డాక్టర్కి నాకేవో దయ్యాలు కనిపిస్తున్నాయని, మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయినాయని చెప్తుంది. డాక్టర్ అయితే ఒక సైకాలజీ థెరపీ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ థెరపీలో తను నిద్రపోతుంది. నిద్రపోయినప్పుడు ఏవైతే కళలు వస్తాయో తనని బట్టి ఆ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్తాడు. తనకైతే ఒక రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ స్టెప్స్ దిగి వెళ్తుంది. స్టెప్స్ దిగి వెళ్ళగా అక్కడ ఒక దయ్యం కనిపిస్తుంది. తన పీక పట్టుకొని పిసుకుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడున్న డాక్టర్ తనని లేపుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తన హస్బెండ్ అయితే వస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆల్మోస్ట్ విడాకులు కూడా తీసుకుపోతున్నామని, నువ్వు ఇప్పుడైనా మారాలని మీ మమ్మీ చెప్పింది నమ్మకని, నువ్వు మీ మమ్మీతో ఉంటే ఇలాగే ఉండిపోతావని నాతో వచ్చేయి అంటాడు. చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ తను అక్కడ ఉండదు. బాగా తాగి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫోన్ చేసినా కలవదు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి డాక్టర్ అయితే వెళ్తాడు. ఇంకోవైపు వాళ్ళ మమ్మీ ఆ న్యూస్ ఛానల్కి అయితే పోతుంది. ఏదైతే ఎనిమి అనుకున్న రిపోర్టర్ని తనతో తెచ్చుకున్న కత్తితో కడుపులో అయితే పొడుస్తుంది. ఇంకోవైపు డాక్టర్ మరియు వాళ్ళ హస్బెండ్ అయితే కొట్లాడుతూ ఉంటారు. కొట్లాడే సమయంలో తనకు ఒక కార్పెట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక వుడెన్ హౌస్ అయితే కనిపిస్తుంది. ఆ వుడెన్ హౌస్ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుంది. ఆ వుడెన్ హౌస్లో తను చనిపోయి 4 months అవుతుంది. అయితే మనం చెప్పుకున్నట్టు న్యూస్ ఛానల్కి వెళ్ళి ఆ రిపోర్టర్ని చంపింది ఎవరు? నిజమేందంటే సిరియానే ఇదంతా చేస్తూ ఉంటుంది. తనకు మల్టిపుల్ డిసార్డర్ ఉంటుంది. తన మమ్మీ బతికే ఉన్నట్టు, అలాగే ఇదంతా చేస్తున్నట్టు, తన హస్బెండ్తో మరియు చిల్డ్రన్ని కనొద్దని చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజమేమంటే తనకే లోపల ఇదంతా ఉంటుంది. అసలు వాళ్ళ మమ్మీ ఎలా చనిపోతుందంటే తను ఒక చాలా మంచి యాంకర్ ఉంటుంది. తను ఒక గొప్ప న్యూస్ రీడర్ కావాలనుకుంటుంది. అదేవిధంగా లైఫ్లో కూడా సెటిల్ కావాలనుకుంటుంది. కానీ తనకు అప్పుడే ప్రెగ్నెంట్ అవుతుంది. ఇది తెలిసిన మేనేజ్మెంట్ తనని డిస్మిస్ చేస్తారు. ఇది తెలిసిన సిరియా వాళ్ళ మమ్మీ సైకోలా బిహేవ్ చేస్తుంది. తనను 2-3 సార్లు చంపబోతుంది కూడా. అలాగే తను చాలా మందుకి ఎడిక్ట్ అవుతుంది. నువ్వు కూడా నాలాగే తప్పు చేయకని, నువ్వైతే పిల్లలను కనకని, అదేవిధంగా నీ హస్బెండ్కి కూడా దూరంగా ఉండని చెప్తుంది. అప్పుడే తనను నూకేసి కింద పడేస్తుంది. తను గట్టిగా అరుస్తుంది. నేను చిన్న ఉన్నప్పుడు నువ్వు పీక పిసికి నన్ను చంపేయబోయావని చెప్తుంది. ఇది అర్థం చేసుకున్న తను సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళి చూడగా తను అక్కడ ఉరేసుకొని చనిపోతుంది. దీంతో తనకు మల్టిపుల్ డిసార్డర్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇదంతా జరిగి 4 months అవుతుంది. తర్వాత ఆ డాక్టర్ తనని నయం చేసి బాగా చేస్తాడు. ఇలాంటి మూవీస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.